ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ సందేశం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత సంకల్పంతో కైలాసవాసుడైన ఆ మహేశ్వరుని ఆజ్ఞతో సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకొని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన, ఒక చరితాత్మకమైన, ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. రాబోయే 24 గంటలు కేవలం సాధారణమైన సమయం కాదు. ఇవి మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన సువర్ణ గడియలు. ఆ పరమశివుడి 3వ కన్ను అనుగ్రహం మీపై ప్రసరించిన వేళ ఇది. మీ అదృష్టం గిరగిర తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలా వచ్చి పడబోతుంది. ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ భగవంతుడు, ఆ పార్వతీ పరమేశ్వర్లు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును ఇప్పటికే వేయించారని గ్రహించండి. ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. ధనానికి, ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు అధిపతి అయిన మీ రాశ్యాధిపతి శుక్ర భగవానుడి సంపూర్ణ కరుణ కటాక్షాలతో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్ల సాక్షిగా ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుణ్ణి, ఆ బోలా శంకరుని మనసారా ప్రార్థించి వారి కృపకు సంపూర్ణంగా ప్రార్థులవుదాం. ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో తులారాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ శుభ ఫలితాలను 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏవి, ఈ పూర్తి విషయాలను ఇప్పుడు అత్యంత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు అందించాలనుకుంటున్న సంపూర్ణ సందేశం మీకు అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ, జై పార్వతీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష సందేశమే కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గ నిర్దేశం, రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నిద్ధం చేసే ఒక దిక్కుచ్చి. ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేస్తున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక ఆశీస్సులు, ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి, రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలా రక్షించుకోవడానికి అందిస్తున్నాను. మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన, కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా 24 గంటల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త మీ చెవిన పడబోతుంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కానుంది. ఈ మాటలను తేలిగ్గా తీసుకుని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, ఒంటరిగా కాచిన కన్నీళ్లు ఇక చాలు. వాటికి సరైన ప్రతిఫలం పొందే శుభ సమయం వచ్చి చేరింది. ఇక 24 గంటల కాలంలో మీరు కలలు కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కళగా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చున్నారు, అది ఇప్పుడు పార్వతీదేవి కరుణతో మీ కళ్ల ముందే సజీవంగా, సత్యంగా నిలబడుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అంటారు కదా. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ మహత్తర విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలను మీరు పూర్తిగా 100% దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరున్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ శ్రేయోభిలాషిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అతని గురించిన మరిన్ని వివరాలు నేను త్వరలోనే చెప్తాను. రెండవది, మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీకు ఆకర్షణను, శాంతిని ఇస్తాడు. కానీ అదే సమయంలో మిమ్మల్ని సులభంగా ఇతరుల ప్రభావానికి, భావోద్వేగాలకు
బాధలకు గురయ్యేలా చేశాడు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకున్నారు. ఇతరులను గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక్కొక్క కోటలాగా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఈ 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పని చేసినా, ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీ జీవితం క్షణాల్లో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైన వారు, చాలా మెత్తటి మనసు కలవారు. అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు. వారే మీ శక్తిని హరించి వేస్తారు. కానీ పార్వతీమాత మీ వెన్నంటే ఉండి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రజలు మీ ఈ సరళతను, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా శిఖరంలా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిత్యంలా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను, ఆ చేతు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనమైతే శూన్యం. ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి, ఆ పరమేశ్వరుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని, ఆ పార్వతీ పరమేశ్వర్లను మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతి ఇవ్వండి. ఆయన నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. ఒక చక్కటి సామెత ఉంది, గమనించండి. చెరువు నిండుగా నీటితో కలకల్లాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలను తింటాయి. కానీ అదే చెరువు ఎండిపోయి నీరు ఇంకిపోయినప్పుడు అవి చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలను తినేస్తాయి. జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. మీకు కూడా ఈ సమయం రానే వచ్చింది కాబట్టి అనవసరంగా బాధపడవలసిన పని లేదు. ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తల ఎత్తుకుని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. ఈ 24 గంటల్లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎలాగంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు అపారమైన ఆకర్షణను, సంపదను ప్రసాదిస్తున్నాడు. భాగ్యప్రదాత అయిన బృహస్పతి మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు. ఇంతకాలం మీకు అందుచిక్కని సమస్యను, గందరగోళాన్ని సృష్టించిన రాహు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియం అవుతున్నాడు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి మరియు సాక్షాత్తు పార్వతీమాత ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సిన సమయం. కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది వారు తమ సాధారణ జీవితంతో ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగుగా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు 24 గంటల్లో జరగబోయే 5 శుభవార్తలు, ముఖ్య సంఘటనలను వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. మొదటి శుభవార్త, మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. పరమేశ్వరుడి కృపతో మీకు మార్గం సుగమవుతుంది. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని, దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. పార్వతీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది. మూడవ శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా
సంతోషంగా ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. ఒక చిన్న ప్రేమపూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీని వల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. మరి 4వ శుభవార్త, మీ మనసులో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లాలని బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం కూడా వచ్చింది. ఈ రాబోయే 24 గంటల్లో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా పరమశివుడు వెలిసిన క్షేత్రానికి వెళ్లే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. 5వ శుభవార్త, ఇది వ్యాపారం, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ అంచనా విధానంలో ఒక కొత్త ధనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లోని తీవ్రతను, నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో మీరు ఎవరి నుండైనా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు. మరి ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికి దూరంగా ఉండండి. అనగా ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని కేవలం నలుగురిలో ప్రదర్శన కోసం, గొప్పల కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్టను, మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరంతో పాటు తీర్చలేని సమస్యను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు. మరి మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వరు. మరో ముఖ్యమైన విషయం, ఈ 24 గంటల్లో మీకు విలువైన వస్తువును ఎవరి చేతిలోని పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, కారు కావచ్చు, లేదా ఏదైనా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది. మరి బాధ్యత కూడా మీ మీద పడుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని చాలా సరళంగా, సాఫీగా ఉంటాయి. కొన్ని చాలా గందరగోళంగా, ముళ్లబాటలో ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గంలో గుంతలు, ముళ్ళు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే 24 గంటలు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితుడు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం కానీ, స్నేహం కానీ ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్ళు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక శూన్యత, ఒక వెలితి ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకి అనుకూలకంగా వాడుకునే ప్రమాదమైతే పోచి ఉంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించే ముందు 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా, ఆదర్శంగా, దైవ స్వరూపంలో కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడని ఎటువంటి గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో మీ మనసులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా అన్ని వైపులా ఆచితూచి అడుగు వేయండి. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన, మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. 24 గంటల్లో మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరే కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. అనగా మీరు ఒక చోట గుంత తవ్వుతున్నారు. అక్కడ భూమి చాలా గట్టిగా రాళ్లతో నిండి ఉంది. మీరు ఎంత కష్టపడి తవ్వినా మీకు లభించేది చాలా పరిమిత
ఫలితంగా ఉంటుంది. కానీ అదే శ్రమను అదే సమయాన్ని మెత్తటి సారవంతమైన మట్టి ఉన్న ప్రదేశంలో పెడితే ఫలితం చాలా రేట్లు మెరుగ్గా వేగంగా ఉంటుంది. జీవితంలో కూడా అంతే. కేవలం ఒకే ఒక ఆదాయ వనరు ఆధారపడదు. కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు వెతకండి. మీ ఆలోచన పరిధిని విస్తరించుకోండి. ఇప్పుడు మీకు ఒక పచ్చి నిజం చెప్తాను, శ్రద్ధగా వినండి. మీకు మనుషులు సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడతారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలనుకుంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనను, వారి బుద్ధిని పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూతపడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ అదృష్టమనే పుస్తకంలోని పేజీలలో ఒక సరికొత్త బంగారు అధ్యాయం రాయబడుతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు. అవును, మీరు మీ జీవితంలో లెక్కలేనన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. 24 గంటల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికి దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది, చాలా ఆశ్చర్యకరమైనది, మరి పూర్తిగా దైవికమైనది. ఈ 24 గంటల్లో మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితానికి, మన నుదుటిపై ఒక చెరగని అపకీర్తిని, ఒక మచ్చను మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను, ధనప్రాప్తికి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీకు వివరంగా వివరించడానికి ఒక ప్రత్యేకమైన విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి సమానంగా లేదా అంతకంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురు చూస్తున్నాయి. మీ భావాలను, మీ బాధను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలా సార్లు మీరు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దేవుడితో, ఆ పరమేశ్వరుడితో మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో, మీకు అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం. గత 3-4 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే ఎందుకు దుఃఖాలు, అపజయాలు ఎదురయ్యాయి అనే దాని వెనుక ఉన్న అసలైన వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు మీ గడిచిన కష్టకాలాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, మీ చుట్టూ ఉన్న వారిని అతిగా నమ్మడం. మీ నక్షత్రాల్లో, మీ గ్రహస్థితిలో స్పష్టమైన సంకేతాలున్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీయగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. 24 గంటలు మీకు జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలోకి ఒత్తిడిని, గందరగోళాన్ని, నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. రెండవది, ఆహార నియమం. మీరు ఏ పరిస్థితిలోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలా సార్లు ఉల్లంఘించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి, మీరు ఎంత ప్రయత్నించినా విజయం అంచు వరకు వచ్చి ఆగిపోవడానికి ఇదే పెద్ద కారణం. పరమేశ్వరుడు శుద్ధిగా ఉండే వారిపై కరుణ చూపుతాడు. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు, అశాంతికి పరోక్షంగా కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని, విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటున్నాడు. ఈ 24 గంటలు మీ జీవితంలో జరగబోయే ఆ ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత పెద్ద అదృష్టం, ఇంతటి మహాయోగం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ సువర్ణావకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతునిచే, ఆ పార్వతి పరమేశ్వరులచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. అంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభించింది. మీ జీవితంలో చాలా సార్లు మీరు చాలా లోతైన దుఃఖంలో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కానీ ప్రతి మలుపుల్లో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ దైవ శక్తి, ఆ పరమేశ్వరుడి చైతన్యం ప్రతి అడుగులో మీ ప్రాణాలను కాపాడుతూ మిమ్మల్ని సురక్షితంగా బయటపడేస్తూ వచ్చింది. ఈ స్వర్ణకాలాన్ని అనవసర విషయాల గురించి
ఆలోచిస్తూ వృధా చేసే తప్పు చేయవద్దు. అత్యంత ముఖ్యమైన విషయం, ఏ రోజు అయితే మీరు మీ ప్రణాళికలను, మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాలని మీలోని దాచుకోవాలని నేర్చుకుంటారో ఆ రోజు నుండి మీ శత్రులు చేతకాని వారిగా నిస్సహాయులుగా మారిపోతారు. మరి స్నేహితులారా, ఇక రాబోయే శుభఫలితాలు రెట్టింపు కావడానికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి తెల్లని పువ్వులు, పట్టిక బెల్లం సమర్పించండి. ఇది శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది, ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.